ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తాను మేడం. మావయ్య, అలాగేనండి. మీరిలా సడన్ గా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆపేసి అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్ లో పెడితే కంపెనీ ఎంత నష్టాల్లోకి వెళ్తుందో మీ అందరికీ తెలీదా? దీన్ని నమ్ముకుని ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అవునమ్మా, కాదని మేము అనట్లేదు. కానీ ఇలా ఎండి లేకుండా బిజినెస్ చేస్తే ఈ బిజినెస్ నిలబడుతుందా? అదేంటి అలా మాట్లాడతారు? ఇన్ని రోజులు మా పెదనాన్నగారు ఎండి పొజిషన్లో ఉండి ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. మనందరికి లాభాలు కూడా తెచ్చిపెట్టారు. అవును ఫణి గారు, మేమది కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ఎంటీగా ఉంది. మిమ్మల్ని నమ్మి కోట్ల మన కంపెనీలో మా షేర్ వాటా ఎలా పెట్టుబడి పెట్టాలి? ఏదైనా రూల్ చేయాలన్నా, డెసిషన్ తీసుకోవాలన్నా, బిజినెస్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా ఎండి అనేది కంపల్సరీగా కావాలి కదా. ఇప్పుడు ఏమంటారు? ఎండీగా ఎవరైనా పెడితే తప్ప మీరు మాతో బిజినెస్ కంటిన్యూ చేయమంటారు, అంతే కదా? అంతే. పార్వతమ్మ గారు, మా ప్రాబ్లం ఏంటో మీకు బాగా తెలుసు. మీరే ఒక నిర్ణయం తీసుకోండి. సరే, ఎంటీగా ఎవరుండాలని మీరు అనుకుంటున్నారు? ఇంకెవరు? పని అయితేనే కరెక్ట్. ఎందుకంటే ఇన్నాళ్ళు బిజినెస్ ని బాగా హ్యాండిల్ చేశారు. అవును, పనిగానే కావాలి. అవును, పనిగానే కావాలి. నానమ్మ, ఫనీగా క్యాపబిలిటీ ఉంది. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. లాయర్ గారు, మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయండి, నేను సైన్ చేస్తాను. అలాగే మేడం. మీ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీ నమ్మకాన్ని నిలబెట్టి మా బాలా అన్నయ్య స్థాపించిన ఈ కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తాను. అన్నయ్యకి, మా కుటుంబానికి, అలాగే మీ అందరికీ మంచి పేరు లాభాలు తీసుకొస్తాను. జస్ట్ మినిట్ బామ్మ, ఒక నిమిషం. హలో. ఏంటి ఫణి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? నేను బోర్డు మీటింగ్లో ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. ఇంకొద్దిసేపట్లో నేను ఎండీని అవుతాను. రోజీ, ఏంటంత అర్జెంటు? ఆ త్రిపుర బాల ఇద్దరూ కలిసి ఏదో మాట్లాడుకొని హడావిడిగా బయలుదేరారు. అవునా? సరే, నువ్వు నేను చెప్తాను. చెప్పండి సార్. రేయ్, ఎక్కడున్నారు? ఆ త్రిపుర బాల మన ఆఫీస్కి వచ్చే రూట్లోనే వస్తున్నారు. వాళ్ళు కనబడితే మాత్రం అస్సలు వదలొద్దు. అలాగే సార్. రేయ్, పదండ్రా.
ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఒకసారి చూడండి. అనంత్, ఇది ఒకసారి చెక్ చేయి. ఓకే నానమ్మ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సరే, బోర్డు మెంబర్స్ అందరూ కూడా సైన్ చేయండి. అదిగో అన్న, ఆ అమ్మాయి వస్తుంది. పదండ్రా. మీరు? నేను అర్జెంటుగా వెళ్ళాలి. మర్యాదగా పక్కకు తప్పుకోండి. ఏంటి తప్పుకునేది? పట్టుకోండి. ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. వాడెక్కడా? వాడు వచ్చినప్పుడు చూసుకుందాం లేరా. ముందు ఈ అమ్మాయిని తీసుకెళ్దాం, పదండి. వదలండి.